డిఎస్సి 2025 దివ్యాంగ అభ్యర్థులు గెరివి అంజనప్ప, ప్రభావతి విజయవాడలో ధర్నా చౌక్లో ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. అక్రమ నియామకాల్లో తమకు జరిగిన అన్యాయంపై నిరసనలు వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి లోకేష్, డీఈఓ, కన్వీనర్, కమిషనర్ కలిసి తనకు తీవ్ర అన్యాయం చేశారన్నారు అంజనప్ప. 10 నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా సరైన సమాచారం ఇవ్వటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆదేశించిన మెడికల్ ఎంఐఏ లేని వ్యక్తికి ఉద్యోగం ఎలా ఇస్తారని నిలదీశారు. తన 40% వైకల్యం సర్టిఫికెట్ను అధికారులు ఎందుకు పరిగణలోకి తీసుకోవటం లేదని ప్రశ్నించారు. అంజనప్ప, ప్రభావతుల దీక్షకు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర సంఘీభావాన్ని తెలిపారు. విద్యాశాఖలో అక్రమాలు జరిగాయన్నారు. డిఎస్సి 2025 దివ్యాంగ అభ్యర్థులు గెరివి అంజనప్ప, ప్రభావతి విజయవాడలో ధర్నా చౌక్లో ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. అక్రమ నియామకాల్లో తమకు జరిగిన అన్యాయంపై నిరసనలు వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి లోకేష్, డీఈఓ, కన్వీనర్, కమిషనర్ కలిసి తనకు తీవ్ర అన్యాయం చేశారన్నారు అంజనప్ప. 10 నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా సరైన సమాచారం ఇవ్వటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆదేశించిన మెడికల్ ఎంఐఏ లేని వ్యక్తికి ఉద్యోగం ఎలా ఇస్తారని నిలదీశారు. తన 40% వైకల్యం సర్టిఫికెట్ను అధికారులు ఎందుకు పరిగణలోకి తీసుకోవటం లేదని ప్రశ్నించారు. అంజనప్ప, ప్రభావతుల దీక్షకు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర సంఘీభావాన్ని తెలిపారు. విద్యాశాఖలో అక్రమాలు జరిగాయన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.